ఫస్ట్ ముద్ర తెరిచిన వెంటనే అక్కడ ఏమవుతుంది చదువుదామండి. ఒక తెల్లని గుర్రము కనపడెను. ఒక తెల్లని గుర్రం కనబడుతుంది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. దాని మీద విల్లు పట్టుకుని కూర్చుని ఉన్నాడంట. తెల్ల గుర్రం ఉందంట, దానిపైన ఒకడు కూర్చుని ఉన్నాడంట, విల్లు పట్టుకుని కూర్చుని ఉన్నాడంట. ఇంకా చదవండి డీటెయిల్. కిరీటం, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. ఇక్కడ చూసినప్పుడు తెల్లని గుర్రం పైన ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు, విల్లు పట్టుకుని ఉన్నాడు. విల్లు ఉంది కానీ బాణాలు లేవు. దర్ ఇస్ అ బౌ బట్ నో యారో. అట్ ద సేమ్ టైం క్రౌన్. సో బేసిక్గా అక్కడ రాయబడింది, ఐ విల్ ట్రై టు స్కిప్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బట్ దెన్ అక్కడ చూసినప్పుడు ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ ఎ పర్సన్ యాజ్ దిస్. ద గ్రీక్లో చూసినప్పుడు ద బౌ ఇస్ మెన్షన్డ్ యాజ్ టోక్సాన్ విచ్ ఇస్ ఎ వారియర్ ఆర్ అ ఫైటర్స్ బౌ. మామూలుగా ఉండేవాడు కాదు, ఒక వీరుడి చేతుల్లో ఉండేది. అదే సమయంలో తన ధరించుకుని ఉన్న ఆ కిరీటం చూసినప్పుడు స్టెఫనోస్ అన్న మాట చూస్తున్నాము. స్టెఫనోస్ అన్న మాట ఆ కిరీటానికి పేరు, విచ్ మీన్స్ ఒక వ్యక్తి ఒక ఒలింపిక్స్లో కానీ ఒక వారియర్ ఫైట్లో కానీ ఏదో ఒక రీతిగా ఒక కాంపిటీషన్లో జయించి ఒక ఛాంపియన్కి ఇచ్చే ప్రైజ్ అయిన కిరీటం. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ఈయన జయించినోడు, చాలా జయించి కాంపిటీషన్ సీనియర్ ఛాంపియన్గా కనబడుతున్నాడు. అతని చేతిలో చూస్తే ఒక గొప్ప వీరుడిగా ఫైటర్గా కనబడుతున్నాడు. అదే సమయంలో చూసినప్పుడు హీ కాన్క్వర్స్, ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. జయిస్తానికి బయలు వెళ్ళాడంట. అంటే ఆల్రెడీ ఆ ఛాంపియన్ తెల్ల గుర్రం పైన ఉన్నాడు, జయించిన కిరీటం ఉంది, వారియర్ బౌ ఉంది, జయిస్తానికి బయలు వెళ్ళాడంట. కాన్క్వర్ చేస్తానికి బయలు వెళ్ళాడంట. మామూలు చదివిన వెంటనే అందరూ అనుకుంటారు ఇది యేసు ప్రభు కదా. No, it's not talking about Jesus. The white horse there and the white warrior there is not Jesus. ఈ 4 గుర్రములు చూస్తాం. మొదటిగా ఈ 4 గుర్రములు కూడా ఇది అపవాదికి వాడి ఆత్మలకి సాదృశ్యం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే దీస్ ఆర్ స్పిరిట్స్. డోంట్ ఇమాజిన్ ద రియల్ వన్స్ దేర్. రియల్ హార్స్, ఇది రియల్ అని కాదు, కానీ అంటే రియల్గా భూమిలో ఈ గుర్రం కనబడుతుంది, ఈ మనిషి కనిపిస్తాడు అనుకుంటాం. బట్ ఇది అర్థం అవ్వాలంటే ఐ వుడ్ ఆల్వేస్ జెన్యున్లీ సే లుక్ బ్యాక్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్ ఆల్వేస్ అన్ ఎవిడెన్స్ దేర్ టు సపోర్ట్ యూ. మనం జకర్యా గ్రంథంలో చూసినప్పుడు జకర్యా 6:5 ఒకసారి చదువుదామా. జకర్యా 6:5 చదివితే, అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశ చతుర్వాయువులు. ఏమిటంటాయి? There are 4 spirits. Those are 4 spirits of heaven which go forth from the standing before the Lord of all the earth. These are the 4 spirits. ఎందుకంటే జకర్యా 6 ఎందుకు వచ్చాం? అక్కడ కూడా మాట్లాడేది 4 గుర్రాల గురించి ఉంది. 2వ వచనం నుంచి చదువుతారండి ఒకసారి, లేకపోతే 1వ వచనం నుంచి చదువుతారా? 1 నుండి 7 వరకు చదవండి. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. 4 రథములు బయలుదేరుతున్నాయి. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, మొదటి పర్వతం పై నుండి మొదటి గుర్రం నుండి క్లియర్ గా, మొదటి రథమునకు ఎర్రని గుర్రము, రెండవ రథమునకు నల్లని గుర్రము, మూడవ రథమునకు తెల్లని గుర్రము, 4వ రథమునకు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను. సో ఇక్కడ కూడా చూస్తున్నాం 4 హార్సెస్ యు సీ. అండ్ ఇక్కడ చెప్తున్నాడు ఆ 4 హార్సెస్ ఏంటి? దే ఆర్ ద 4 spirits. ఇట్స్ క్లియర్లీ మెన్షన్డ్, ఇట్స్ a 4 spirits. దే గో ఫోర్త్ అని ఇక్కడ రాయబడి ఉంది 5వ వచనంలో. సో ఇక్కడ కూడా చూసినప్పుడు ఈ మొదటి ఆత్మ, ఇంకా మాటలు చెప్పాలంటే ఈ మొదటి గుర్రం పైన ఈ వీరుడు కూర్చొని ఉన్నాడు. హీఈస్ దేర్ విత్ అ సోర్డ్, విల్లుతో ఉన్నాడు, విల్లుతో ఉన్నాడు, కిరీటంతో ఉన్నాడు. ఇతను వెళ్తున్నాడంట తెల్ల గుర్రంలో. జాగ్రత్త, ఆ తెల్ల గుర్రం వచ్చి ఏం చేస్తుంది? భూమి పైన అంతటిను డిసెప్షన్ చేస్తుంది, మోసపరుస్తుంది. భూమి ప్రజలందరిని మోసపరుస్తుంది. ఎక్కడుంది? హౌ కెన్ వీ అండర్స్టాండ్? ఇది అర్థం చేసుకోవాలంటే దానియేలు గ్రంథం చదివి ఉండాలి.
దానియేలు గ్రంథంలో చూసినప్పుడు ఇన్ ద 9th chapter 20 where is the verse, let me just take the verse there. In 9th chapter of Daniel చూసినప్పుడు you see the deceptive spirit 8th chapter 25th verse లో చూస్తే many will be destroyed by peace, సమాధానం ద్వారంగా. అక్కడ సమాధానాన్ని ప్రకటిస్తూ ఏంటి దీవులను ప్రకటిస్తూ ఆశీర్వాదాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. అక్కడ చూసినప్పుడు దట్ పీస్ ఇస్ నాట్ ద వర్డ్ షలోమ్, దట్ ఈస్ నాట్ ద వర్డ్ దట్ ఈస్ మెన్షన్ దేర్. అక్కడ ఇదేంటంటే ఇది మోసపరచు కార్యాలు. ద పీస్ హియర్ ఇస్ మెన్షన్డ్ ఇస్ షల్వాహ్ అన్న మాట చూస్తున్నాము, విచ్ ఇస్ ఫాల్స్ ఆర్ మేకింగ్ థింగ్స్ క్వైట్. దట్ ఈస్ ద మీన్ మెన్షన్ దేర్. హీ యూజెస్ ద పీస్ టు డిస్ట్రాయ్, టు డీకే, టు రూయిన్ అండ్ లెట్ దెమ్ బి వేస్ట్. వారు నాశనం అవునట్లుగా, పాడు ఉన్నట్లుగా, వారు మౌనంగా వారు మారేలాగా చేస్తాం. సో ఈ డిసెప్టివ్ స్పిరిట్ చూసినప్పుడు ఈ క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తాం ప్రారంభిస్తున్నాం. వి సీ అన్ యాంటీ క్రైస్ట్ స్పిరిట్ స్టార్టింగ్ టు వర్క్ ఇన్ ఫుల్ ఫ్లెడ్జ్. ఎప్పుడైతే ఈ తెల్ల గుర్రము రిలీజ్ అయిందో ప్రపంచమంతటి పైన ఫాల్స్ పీస్ అంతా అందరు కలిసిపోతారంట, అందరు కలిసి ట్రీటీ చేసుకుంటారంట. వన్ రూల్, వన్ రూలర్, వన్ పార్టీ, వన్ రిలీజన్. ఇప్పటికే వింటా ఉన్నాం, తెలుస్తుందా లేదా? ద వరల్డ్ ఈజ్ ఆల్రెడీ ప్రపోజింగ్ వీల్ హ్యావ్ వన్ రిలీజన్, వన్ రూల్. ఇంకో నీకు లోకల్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్, ప్రపంచమంతా ఒకడే ఉండాలి, వెళ్తానికి గొడవ ఉండదు. అప్పుడు ఇంకో ఈ ప్రపోజల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి లీడ్ చేస్తున్నాయి అంటే ఇక్కడ లీడ్ చేస్తుంది. బికాస్ దే విల్ బీ దట్ వన్ రూల్, వన్ లీడర్, వన్నెస్ కంటే అందరు కలిసి సమాధానంలో ఉన్నాం, మేము దీవెనలో ఉన్నాము, మేము లాభంలో ఉన్నాము. మోసపరచు కార్యాలు జాగ్రత్త. తెలుపు అన్న వెంటనే అన్ని దేవుడు కాదు, దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. సాతాను కూడా వెలుగుతోత వేషం వేసుకుని వస్తాడంట. వెలుగుతోత వేషం వేసుకున్నట్ట తెల్లగా వస్తాడంట, మహిమతో వస్తాడంట. కానీ దేవుడా దెయ్యమా తెలుసుకోవాలి. అందుకని ఏ ఆత్మ ఏందో పరీక్షించి తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు తీర్పు ఇచ్చినప్పుడు, జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడంటే, ఇదిగో ఇంతవరకు మోసం నుండి మిమ్మల్ని తప్పిస్తానికి నా ఆత్మ సహాయాన్ని ఇస్తా వచ్చాను. ఇప్పుడు అట్లా కాదు, మోసపోండ్రా ఇంకాబట్టి మీ పని నాశనం కానివ్వండి. నేను ఇంతవరకు మీకు కృప చూపిస్తూ, నా ఆత్మ సహాయం ఇస్తూ, సత్య మార్గాన్ని చూపిస్తూ, అవకాశాలు, తరుణాలు ఇస్తూ ఉన్నాను కాదా? నీకే అన్నీ తెలుసా? నువ్వే అంతనా? అయితే మోసపరచువాడు ఉన్నాడు, ఘట సర్పము వాడు ఆది నుండి మోసపరుస్తూ ఉన్నాడని బైబిల్ తెలియజేస్తుంది. వాడు ఎవడంటే ఘట సర్పం అంట. హీఈస్ ద ఏన్షియంట్ వన్. వాడు ఆది నుండి మోసపరుస్తూ ఉన్నాడంట. అవ్వ దగ్గర నుండి మోసపరుస్తూనే వచ్చాడు. ఇంకా తన ముందు నుండే పరలోకంలోనే మోసపరుస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో ఉన్న దోతల్ని దేవునికి విరోధంగా మోసపరుస్తూ తిప్పాడు. చూసి ఈ మోసపరుచు ఆత్మ, చూసి ఈ మోసపరచు ఆత్మని కానీ తెలియజేయబడటానికి దీస్ ఆర్ 4 స్పిరిట్స్ అనేది జకర్యా గ్రంథంలో నుండి వీ కెన్ టేక్ ఇన్ అ క్లూ. ఇక్కడ చూసినప్పుడు ఈ వైట్ హార్స్ చూసినప్పుడు దిస్ ఇస్ డిసెప్టివ్ స్పిరిట్.